వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందండి. ఇప్పుడు ప్లగిన్స్‌లోకి వెళ్ళండి. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం బ్యాకప్ అనేది చేయడానికి ఫస్ట్ స్టెప్ అనేది ప్లగిన్స్‌లోకి వెళ్ళి యాడ్ న్యూ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ న్యూ. బ్యాకప్ చేసి టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ ప్లగిన్ అని చెప్పి కదా, సెర్చ్ ప్లగిన్ దగ్గర బ్యాకప్ అని చెప్పి టైప్ చేయండి. ఈ ప్లగిన్ కనిపిస్తుంది కదా, అప్డేట్ వర్డ్‌ప్రెస్ బ్యాకప్ ప్లగిన్ అని చెప్పేసి దాన్ని ఇన్‌స్టాల్ నౌ అని చెప్పేసి ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అవుతది. మన ఫోన్‌కి ఎలాగైతే మనం బ్యాకప్ చేసుకుంటామో అలానే వెబ్‌సైట్ కూడా బ్యాకప్ అనేది ఉంటది. ఇక్కడ మన వాట్సాప్‌కి కూడా బ్యాకప్ పెట్టుకుంటాం మనం. అలా మన యొక్క వెబ్‌సైట్‌కి కూడా బ్యాకప్ అనేది ఉంటది. ఫస్ట్ మనం ఆ ప్లగిన్ ఉంది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ బ్యాకప్ అనేది కొంచెం టైం టేకెన్ అన్నమాట అవి. ఒక 1 ఆర్ 2 మినిట్ అని టైం తీసుకుంటది. ఇన్‌స్టాలింగ్ అనేది అవుతుంది. ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉంది అది. జగన్ స్టెప్ వైస్‌గా చెప్పుకుంటున్నా. మనకి ప్లగిన్‌లోకి వెళ్ళి యాడ్ న్యూ మీద క్లిక్ చేసి సెర్చ్ బాక్స్‌లోని బ్యాకప్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసాక అప్‌డ్రాఫ్ట్ ప్లస్ వర్డ్‌ప్రెస్ బ్యాకప్ ప్లగిన్ అని చెప్పేసి ఇంకో ప్లగిన్ అనేది డిస్‌ప్లే అవుతది. స్టార్టింగ్‌లో అదే ఉంటది చూడండి దానికి. దాన్ని ఫస్ట్ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసినాక యాక్టివ్ అని చెప్పేసి ఉంటది. యాక్టివ్ అనేది దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు. ఇన్‌స్టాలేషన్ యాక్టివేట్ అనేది చేసుకోవాలి. యాక్టివేట్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్ ప్లగిన్స్ పై క్లిక్ చేయండి. ఆఫ్టర్ యాక్టివేషన్ ద ప్లగిన్. ఇన్‌స్టాల్ ప్లగిన్ అని చెప్పి ప్లగిన్స్ కింద ఉంది కదా, ఇన్‌స్టాల్ ప్లగిన్స్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఏవైతే మనం ప్లగిన్స్ అనేది ఇప్పటివరకు ఇన్‌స్టాల్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతాయి. మన కాంటాక్ట్ ఫార్మ్, ఆల్ ఇన్ వన్ ప్లగిన్, ఇంకా ఇంకేమైనా ఇన్‌స్టాల్ చేసుకున్నాం, ఆస్ట్రా ప్లగిన్, ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మనకి డిస్‌ప్లే అవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్‌లో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇన్‌స్టాల్ చేసింది లాస్ట్‌లో ఉంది బ్యాకప్ ప్లగిన్. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ప్రెజెంట్ మనం బ్యాకప్ అసలు ప్రీవియస్‌గా ఏం చేయలేదు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అందుకని నథింగ్ కరెంట్లీ షెడ్యూల్ అని చెప్పేసి ఇవన్నీ మనకు ఉన్నాయి. ఫైల్స్ కూడా ఏంటి లేవనేసి. ఇప్పుడు మనం బ్యాకప్ అనేది చేద్దాం. క్లిక్ ఆన్ బ్యాకప్ నౌ. బ్యాకప్ నౌ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి ఒక బాక్స్ అని డిస్‌ప్లే అవుతుందండి. అది ఆ బాక్స్‌లో ఏం మెన్షన్ చేసి ఉంటాయంటే టేక్ ఏ న్యూ బ్యాకప్, ఇంక్లూడ్ యువర్ డేటాబేస్, include your files, allow this backup to be deleted manually. ఈ మూడిటిని క్లిక్ చేసుకోండి. టిక్ మార్క్ పెట్టండి ఈ మూడిటికి పెట్టి బ్యాకప్ నౌ అన్న క్లిక్ చేయండి. బ్యాకప్ అవుతుందండి. ఇదిగోండి ప్రాసెసింగ్ అనేది అవుతుంది కదా, బ్యాకప్ అవుతుంది.
మన వెబ్సైట్ అంతా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటుంది. మా డౌట్స్ వస్తే అడగండి, పాయింట్ టు పాయింట్ ఒక దగ్గర నోట్ చేసుకోండి. మనం ఫస్ట్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అని ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసినాక ప్లగిన్స్ లోకి వెళ్ళాం. ప్లగిన్స్ లోకి వెళ్ళినాక యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేశాక సెర్చ్ బాక్స్ లోని మనం బ్యాకప్ అని చెప్పేసి టైప్ చేసాం. టైప్ చేశాక మనకి అక్కడ స్టార్టింగ్ లోనే మనకి విజిబుల్ అవుతుంది. దాన్ని మనం ఇన్స్టాల్ అనేది చేసుకున్నాం. ఇన్స్టాల్ చేశాక యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేసిన తర్వాత ప్లగిన్స్ కింద మనకి ఇన్స్టాల్ ప్లగిన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేసామో దాంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేశాక బ్యాకప్ నౌ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే బ్యాకప్ అనేది అవుతుంది. డౌట్స్ వస్తే అడగండి. ఇంకా ఫినిష్ అవ్వలేదండి భానుకిరణ్ గారు. స్టిల్ మోర్ టేకింగ్ టైం. ఎందుకంటే మన ఒక వెబ్సైట్ లోని కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటది. భానుకిరణ్ మీకు నెట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎవరు? మనోజ్ గారు, నెట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, లేకపోతే మనకి ఫెయిల్ అయిపోతుంది. మనకి వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తే మనకి హైలీ సెక్యూర్డ్ గా మనకి హై స్పీడ్ తో నెట్ అనేది ఉండాలి. ఇన్స్టాల్ ప్లగిన్స్ లోకి వెళ్ళండి ఆఫ్టర్ యాక్టివేట్ చేసిన తర్వాత. టైమింగ్స్ వస్తుందండి. ఇంత టైం 99 సెకండ్స్ లోని 96 సెకండ్స్ లో అయిపోతుందంట బ్యాకప్ అనేది. కౌశిక్ ఒకసారి ప్లగిన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ప్లగిన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగిన్స్ అని చెప్పి ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయి. క్లిక్ చేశాక నీకు అక్కడ మన ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ప్లగిన్ ఇన్స్టాల్ చేసావో ఆ బ్యాకప్ ప్లగిన్ అనేది కనిపిస్తుంది. అక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే నీకు ఈ స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది. మన హోస్ట్ లోనే స్టోర్ అవుతుంది అమ్మా. మనకి ఈ ప్రో హోస్ట్ వాడు మనకి ఫ్రీగా అన్లిమిటెడ్ హోస్ట్ అనేది ఇచ్చాడు. ఇఫ్ నాట్ మనకు హోస్ట్ అనేది మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. మన వెబ్సైట్ లో డేటా, ఇది డేటా అంటే ఇమేజెస్ అయినా వీడియోస్ అయినా కంటెంట్ అయినా ప్రతి ఒక్కటి స్టోర్ అవుతుంది దేంట్లో, హోస్ట్ లోని.
ఇప్పుడు నా స్క్రీన్ విజిబుల్ గా ఉంది అండి. బ్యాకప్ అనేది చేస్తాను. ఇక్కడ నేను బ్యాకప్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఇక్కడ బ్యాకప్ స్టోర్ లోనే ఒకటి నాకు ఇక్కడ ఒకటి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక పేజ్ అయినా పోస్ట్ ఒకటి డిలీట్ చేస్తాను మీకు లైవ్ ఎగ్జాంపుల్ గా చూపించడానికి. డిలీట్ చేద్దాం ఇప్పుడు ఒకటి ప్రెసెంట్ మనకి లైవ్ గా తెలుసుకోవడానికి. పేజెస్ లోకి వెళ్ళి ఆల్ పేజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. జగన్మోహన్ గారు మనకి నెట్ అనేది ఉండాలండి. నెట్ ఉండాలి. మీన్వైల్ నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చేస్తున్నాను కదా, అవుతుంది. నేను ఇక్కడ అబౌట్ అస్ పేజ్ అనేది తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అబౌట్ అస్ పేజ్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు ట్రాష్ లోకి పంపిస్తున్నాను. క్లిక్ ఆన్ ట్రాష్. ప్రెసెంట్ అయితే నా డిస్ప్లే మీద అబౌట్ అస్ పేజ్ అనేది లేదు. మా చూస్తున్నారు కదా, జగన్ మీరు అసలు వెబ్సైట్ అని క్రియేట్ చేస్తారా లేదంటే శాంపుల్ పేజ్ ని ఉంచారా? ఎందుకంటే మనం అంటే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి, దాంట్లోని కంటెంట్ ఉండాలి కదా, డేటా అనేది. ఈ యొక్క పేజ్ అనేది ఇప్పుడు డిలీట్ చేస్తానండి. ఇప్పుడు దాన్ని నేను బ్యాకప్ చేసుకుంటూ మళ్ళీ బ్యాకప్ దాకా ప్లగ్ఇన్ ఎక్కడ ఉంటుంది? క్లోజ్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు రీస్టోర్ అనేది కనిపిస్తుంది అండి. రీస్టోర్ సెక్షన్ లోనే బ్యాకప్ ది. మనోజ్ గారు ప్లగ్ఇన్స్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ పేజ్ ఎప్పుడైతే నేను డిలీట్ చేశానో ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ పై క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్. మనం ఇప్పటి వరకు ఏంటంటే ప్లగ్ఇన్స్ అసలు ఇన్స్టాల్ చేసుకున్నాము అన్ని మనకి ప్లగ్ఇన్స్ అనేది ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. ఆ ప్లగ్ఇన్స్ లోకి మనం అప్డేట్ డ్రాఫ్ట్ బ్యాకప్ అండ్ రీస్టోర్ అన్న ప్లగ్ఇన్ ఉంది చూసారా? సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పై క్లిక్ చేశాక మన యొక్క రీస్టోర్ ప్రెసెంట్ ఇప్పుడే కదా మనం బ్యాకప్ చేసాం. బ్యాకప్ చేసిన ఒక డేటా అంతా ఒక దగ్గర పెట్టుకున్నాం. మన యొక్క డేటా అంటే ఏంటి? డేటాబేస్. మన ఒక డేటాబేస్ ని అంటే డేటాబేస్ మనకి ఏంటంటే ఉంటుంది, మనకు కమెంట్స్ అయినా ఏవైనా అందులో ఉంటాయి. ఇంకా మనకు కంటెంట్ అవి ప్లగ్ఇన్స్, థీమ్స్, ఇంకా మన ఏమైనా అప్లోడ్స్, మన అప్లోడ్స్ ఏమైనా చేస్తే ఇంకా అదర్స్ మొత్తం అని ఒక దగ్గర మనం బ్యాకప్ చేసుకుని ఉంచుకున్నాం. దాన్ని రీస్టోర్ చేయండి. రీస్టోర్ చేసేటప్పుడు మనకి ఇవి అడుగుతుందండి. పేజ్ అని డిస్ప్లే అవుతుంది. మాకు కనిపిస్తుంది కదా పేజ్ అనేది ఇక్కడ మనకి ఎలా డిస్ప్లే అయిందో. మనకి డేట్ కూడా మెన్షన్ అవుతుంది. ఇక్కడ చూస్ ద కాంపోనెంట్స్ టు రీస్టోర్. నేను మొత్తం అన్ని క్లిక్ చేసుకోవాలి. మనం ప్లగ్ఇన్స్, థీమ్స్, అప్లోడ్స్, అదర్స్ అండ్ డేటాబేస్ మొత్తం అన్ని క్లిక్ చేసాక మళ్ళీ లాస్ట్ ఉన్నట్టు ఇప్పుడు బ్యాకప్ అంటే నేను బ్యాక్ మళ్ళీ వెళ్ళాను కదా, అందుకని ప్రతి ఒక్కటి స్లోగా ఒకటి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకసారి ఆగండి వింటాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటాం. ఎక్కడున్నారండి? అప్డేట్స్ లా ఇన్స్టాలేషన్ దగ్గర ఉన్నారా లేదంటే బ్యాకప్ ఆఫ్టర్ బ్యాకప్ తో రీస్టోర్ దగ్గర ఉన్నారా హర్త గారు?
అప్డేట్ డ్రాఫ్ట్ రీస్టోర్ చేస్తున్నారా? మనం ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చేసినాక మనం మళ్ళీ ఇన్స్టాల్ ప్లగిన్స్ దగ్గరికి వెళ్తారండి. ఫెయిల్డ్ అన్న అక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుందండి రీస్టోర్ బాక్స్ అనేది. ఒక నిమిషం, నేను హరిత గారు ప్రాబ్లమ్ క్వశ్చన్ చేశారు, సాల్వ్ చేయాలి. అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అవుతుందండి మీకు ఆ ప్లగిన్ అనేది. ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేశాక ఇన్స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ అప్డేట్ ప్లస్ రీస్టోరేషన్ అని చెప్పేసి ప్లగిన్, ఇన్స్టాల్ అయిన ప్లగిన్ అక్కడ కనిపిస్తుంది. అప్పుడు అక్కడ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తే అక్కడ మీకు బ్యాకప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తుంది. బ్యాకప్ చేయండి. మీ దగ్గర డేటా అనేది ఉండాలి. నాకు అవుతుంది కదండి, చాలా సార్లు చేసుకుంటూ వస్తున్నా ఒక వెబ్సైట్, ప్రతి ఒక్క వెబ్సైట్స్ కి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. అండ్ అగైన్ ఇక్కడ మనకి నెసరీ అనేసి ఇవన్నీ అడుగుతూ ఉంటది. రీస్టోర్ మీద క్లిక్ చేయండి. రీస్టోరింగ్ ప్రాసెస్ లోనే ఒకటి రీస్టోర్ అయ్యేటప్పుడు మనకి టిక్ మార్క్ అనేది వస్తూ ఉంటది. వెరిఫైయింగ్ టిక్ మార్క్, డేటాబేస్, ప్లగిన్స్ ఇవన్నీ మనకి టిక్ మార్క్ వస్తూ ఉంటది. కాదండి, మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇచ్చిన అడ్మిన్ పాస్వర్డ్ ఇవ్వాలి. కౌశిక్ గారు, ప్రోహి హోస్ట్ కాదు, వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్. ఎందుకంటే ఒక WP అడ్మిన్ అంటే ఏంటి, వర్డ్ ప్రెస్ అడ్మిన్ అంటే వర్డ్ ప్రెస్ కి ఇచ్చినది ఓపెన్ చేసుకోవాలి. మీరు అన్ని సార్లు చేయొద్దండి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి ఒకసారి కింద కర్సర్ డ్రాగ్ చేస్తే ఎగ్జిస్ట్ అని చెప్పి అన్నదంటే ఆల్రెడీ ఒక బ్యాకప్ అనేది అయ్యింది. బ్యాకప్ అవుతూనే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి వస్తుంది. మీరు ఎక్కడ స్టోర్ అయిందో ఒకసారి చూడండి. ఒకసారి కిందకి డ్రాగ్ చేయండి కర్సర్ ని. రీస్టోర్ సక్సెస్ఫుల్ ఇలా మీకు టిక్ మార్క్ రావాలి. రీస్టోర్ సక్సెస్ఫుల్ అనేసి ఎప్పుడైతే టిక్ మార్క్ వచ్చిందో అప్పుడు మన యొక్క డేటా అనేది అంతా సక్సెస్ఫుల్ గా రీస్టోర్ అయిందని చెప్పి మనం అంటాం. ఇప్పుడు ఇంకా మన యొక్క వెబ్సైట్ కి రిటర్న్ అయిపోదాం. దానికి రిటర్న్ టు అప్డేట్ కాన్ఫిగరేషన్. నౌ విద్యుత్ సైట్. అబౌట్ దిస్ పేజ్ అనేది వచ్చేస్తుంది. మన వాట్సాప్ కి ఎలాగైతే మనం బ్యాకప్ చేస్తామో, ఫోన్ కి ఎలాగైతే మనం బ్యాకప్ చేస్తాం, ఎక్కడ కూడా బ్యాకప్ అనేది ఉంటది. ముందే బ్యాకప్ చేస్తే అవ్వదండి. వెబ్సైట్ అంతా డిజైన్ చేసాక ముందే బ్యాకప్ చేసుకుంటే నీళ్ళు లేదండి అసలు. ఎందుకంటే మనకి సిస్టమ్ ఎందుకు మనం అసలు బ్యాకప్ చేసుకుంటున్నాం, మళ్ళీ మనకి డేటా అనేది ఏదైతే ఉందో దాన్ని మనం రీస్టోర్ చేసుకోవడానికి.
డేటానే లేకుండా స్టార్టింగ్ లో మనం బ్యాకప్ ఎలా చేస్తాం? మొత్తం మీరు సెటప్ అంతా చేసిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి బ్యాకప్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూడండి ఇదంతా సెటప్ అంతా చేశాను, బ్యాకప్ పెట్టుకున్నాను. అండ్ ఫర్దర్ గా దీంట్లో ఇంకేమైనా సరే నా సిస్టమ్ అని ఏదైనా డేటాని కరెక్ట్ అయినా ఏదైనా అయ్యేటప్పుడు నాకు అది యూస్ఫుల్ అవుతుంది. మేము అర్థమైంది అందరికీ. డేటాని కరెక్ట్ అయ్యేటప్పుడు లేదంటే మనకి ఇంకేదైనా మనకి ప్రాబ్లం అవ్వచ్చు. మన ఫోన్స్ కి చూడండి ఎలాగైతే ప్రాబ్లం వస్తుందో ఇలానే మనకి వెబ్సైట్స్ కూడా ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు. వేరే వాళ్ళు హ్యాక్ చేసేటప్పుడైనా దేనికి మన ప్రాబ్లం వస్తుంది. అలాంటి టైం అప్పుడు మనం రీస్టోర్ పెట్టుకోవడానికి మనం ముందుగానే బ్యాకప్ పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? మనం వెబ్సైట్ అంతా కరెక్ట్ గా డిజైన్ చేసుకొని మన డేటా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మన డేటా అంతా ఒక దగ్గర దాచుకోవాలి. అప్పుడు ఆ డేటా ఎవరైనా స్టీల్ చేసినా అసలు ఏదైనా ఇంకేదైనా సరే మనకి ఇబ్బంది అయినా డేటా కరప్ట్ అయినా దేనికైనా సరే అప్పుడు మనం మళ్ళీ రీస్టోర్ అనేది పెట్టుకుంటాం. మా బ్యాకప్ గురించి అర్థమైంది కదా? అర్థమైతే నెక్స్ట్ టాపిక్ మనం ఇంకా వెళ్దాం. ఇప్పుడు మన యొక్క వెబ్సైట్ ని మనం జగన్ గారు అసలు మీరు వెబ్సైట్ ఏదైతే పెట్టారో నాకు లింక్ పెడతారు ఒకసారి. నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను మీ యొక్క వెబ్సైట్ ని, సో దట్ నాకు తెలుస్తుంది. జగన్ మీ యొక్క వెబ్సైట్ లింక్ పెట్టండి నాకు. మీ యొక్క వెబ్సైట్ అసలు ఎలా ప్రిపేర్ చేశారో వాట్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడ్మిన్ కదా మనోజ్, అందుకని నీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అదే నీకు కస్టమర్ అనేది ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ నీకు ఓపెన్ అవుతుంది. నా పాస్వర్డ్ సెండ్ చేయండి.
మీ యొక్క ఫ్రెండ్ది ఇచ్చారు కదమ్మా, తన యొక్క యూజ్ చేస్తే మళ్ళీ చేస్తున్నాను. చందన. జగన్ ఆల్రెడీ మీరు బ్యాకప్ పెట్టారండి, అవుతుంది కదా, బ్యాకప్ ఆల్రెడీ అవుతుంది మీది, పాజ్ లో పెట్టేశారు ఇంకా. జగన్, ఇస్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ టు యూ? బ్యాకప్ అనేది అవుతుంది. మీ యొక్క వెబ్సైట్ లో కంటెంట్ అనేది నాకైతే చాలా సింపుల్ గా చేసుకున్నాను నేను. మీ వెబ్సైట్ లో కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్స్ టేక్ సమ్ మోర్ టైం, అంతే, అంతకు మించి ఇంకేంటి లేదు ఇక్కడ. ఇక్కడ కంటెంట్ మీ దాంట్లో ఇక్కడ చాలా సింపుల్ గా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఫాస్ట్ గా కొంచెం అయ్యింది, విత్ ఇన్ సెకండ్స్ లోనే. మీ కంటెంట్ అని మీరు వెబ్సైట్ అని చూసుకున్నారు కదా, మీ వెబ్సైట్ ఎలా ఉందో, అంత ఎక్కువ వెబ్సైట్ అనేది ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల కొంచెం బ్యాకప్ టైం పడుతుంది, అంతకు మించి ఇంకేంటి లేదు మీది. యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకోవచ్చండి థీమ్స్ అనేది. మీ యొక్క నెట్ జగన్, క్యాన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఫర్ మీ? మీ యొక్క హై స్పీడ్ నెట్ పెట్టుకుంటే మీకు ఇక్కడ బ్యాకప్ అనేది కరెక్ట్ గా అవుతుంది. బికాస్ మీ యొక్క వెబ్సైట్ లో డేటా అనేది కొంచెం బేసిక్ ఉన్న డేటా ఇక్కడ టైం అనేది టేకెన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అసలు బ్యాకప్ కూడా ఏం అసలు క్లిక్ కూడా చేయలేదు, ఆల్రెడీ ఇక్కడ మీరు స్టార్ట్ చేశారు.
Jega, are you there? ఓకే దెన్ ఇప్పుడు మనం మన యొక్క వెబ్సైట్ ది గూగుల్ కి ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. గూగుల్ సబ్మిట్ చేయడానికి అండి వెబ్ మాస్టర్ టూల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. మన యొక్క వెబ్సైట్ అనేది గూగుల్ కి సబ్మిట్ చేయడానికి వెబ్ మాస్టర్ టూల్స్ ని మనం యూజ్ చేస్తాం. వెబ్ మాస్టర్ టూల్స్ కి మనం గూగుల్ కాబట్టి గూగుల్ వెబ్ మాస్టర్ అని చెప్పి టైప్ చేయండి. గూగుల్ వెబ్ మాస్టర్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ వెబ్ మాస్టర్స్ రిసోర్సెస్ టు ట్రాక్ వెబ్సైట్ అండ్ రీసెర్చ్. మన స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా. గూగుల్ వెబ్ మాస్టర్స్ అనేది మనకి హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు సైన్ ఇన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నా ఒక మెయిల్ అనేది ఓపెన్ అయి ఉంది కాబట్టి నాకు రీడైరెక్ట్ అనేది అయిపోతుంది. మీకు మెయిల్ ఐడి ఇంకా ఓపెన్ చేసి లేకపోతే మీకు మీ యొక్క మెయిల్ తోటి సైన్ ఇన్ అవ్వండి. ఒక వెబ్సైట్ కూడా ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఆ మెయిల్ ఐడిని యూజ్ చేసుకోండి. ఎందుకంటే పర్సనల్ మెయిల్ ఐడికి ఇవన్నీ అనుకోండి అలా మీరు చూసుకోకపోవచ్చు, దేనికైనా సరే ఏమైనా నోటిఫికేషన్ ఏమైనా వచ్చేటప్పుడు. సో దీనికంటే ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి మీ యొక్క వెబ్సైట్ కి, మీ యొక్క బిజినెస్ కి అనేది. సైన్ ఇన్ అయ్యానండి ఇప్పుడు నేను. ఇప్పుడు నేను నిన్న చేసిన వెబ్సైట్ ది గూగుల్ కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ ప్రాపర్టీ పై క్లిక్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి బ్రౌజర్ లోని గూగుల్ వెబ్ మాస్టర్ అని చెప్పి టైప్ చేయాలి. ది ఫస్ట్ స్టెప్. సెకండ్, అక్కడ గూగుల్ అని చెప్పి గూగుల్ యొక్క లింక్ అనేది ఉంటుంది. ఫస్ట్ లింక్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ది. దాని మీద క్లిక్ చేస్తే మనకి హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యాక సైన్ ఇన్ మెయిల్లోకి వెళ్ళాలి. మీకు ఆల్రెడీ మెయిల్ ఐడి అనేది సిస్టమ్ లో లాగిన్ అయి ఉంటే రీడైరెక్ట్ అవుతుంది. ఇఫ్ నాట్ మీ యొక్క మెయిల్ ఐడి తోటి సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పటి వరకు మీకు ఓకే కదా. దీని నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాను. And then now click on add property. మీ యొక్క డొమైన్స్ అయినా ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, యూఆర్ఎల్స్ అయినా డొమైన్స్ లాంటివన్నీ ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలనేసి. మనకి యూఆర్ఎల్స్ లాంటివి ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సో మనది సబ్ డొమైన్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. మా సబ్ డొమైన్ అంటే ఏంటి, స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను. స్టార్టింగ్ క్లాస్ కదా, నిన్న చెప్పాను, నిన్న అనుకుంటా, సెకండ్ డే ఆఫ్ క్లాస్. సబ్ డొమైన్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్ డొమైన్. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా ఎలా ఉంటది?
ఒక ప్రెజెంట్ వెబ్సైట్ ని ఎగ్జాంపుల్ ఫర్ సబ్డొమైన్ అండి. మన ఒక ప్రెజెంట్ వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క హెల్ప్ లైన్ అనేది దీంట్లో ఇది మెయిన్ డొమైన్, దీంట్లోని మనం హెల్ప్ లైన్ అనేది సబ్ డొమైన్ గా తీసుకున్నాం. మీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి మన వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక దాన్ని లెఫ్ట్ క్లిక్ పట్టుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అర్థమైంది కదా మనం ఇక్కడ ఎలా తెచ్చామో, డొమైన్ ఐడి మనం ఎలా తీసుకుని వచ్చాము ఇక్కడికి. ఇక్కడ మనం ఆ వెబ్సైట్ ప్రూఫ్ చూపించాలి. ఆ ప్రూఫ్ చూపిస్తాను వీళ్ళు ఈ వెబ్సైట్ అనేది మనదే అని చెప్పి. ఇక్కడ కోడ్ అనేది మనకి ఇచ్చారు కదా, కోడ్ విజిబుల్ గా ఉంది కదా మీకు. కోడ్ ఇక్కడ ఇచ్చారు సెకండ్ స్టెప్ లో. కాపీ ద టెక్స్ట్ బిలో ఇన్ ద డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్. దాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాం కాబట్టి మన వెబ్సైట్ దగ్గరికి రండి. మా వెరిఫికేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఇక్కడ కోడ్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఆ యొక్క కోడ్ అనేది మనం వెబ్సైట్ లో మనం ప్లేస్ చేసుకోవాలి. వెబ్సైట్ లో అసలు ఎలా ప్లేస్ చేయాలా అనేది ఇప్పుడు చూద్దాం. కోడ్ ఇప్పుడు కాపీ చేసుకున్నాం. అక్కడ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవ్వండి. కోడ్ వన్స్ కాపీ చేసుకున్నాక అపిరెన్స్ లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్ లోకి వెళ్ళినాక ఇక్కడ థీమ్స్ ఎడిటర్ అని చెప్తుంది కదా, థీమ్స్ ఎడిటర్ కనిపిస్తుంది కదా, థీమ్స్ ఎడిటర్. ఆ థీమ్ ఎడిటర్ మీద క్లిక్ చేయండి. మనకి సోర్స్ కోడ్, మన యొక్క వెబ్సైట్ ఏదైతే మనం నిన్న ప్రిపేర్ చేసుకున్నామో ఆ యొక్క సోర్స్ కోడ్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు హెడర్ ఫైల్ అనేది చూడండి. ఇక్కడ ఈ లిస్ట్ లో ఈ లిస్ట్ ఉంది కదా, 4.1 PHP ఇవన్నీ మనకి ఇక్కడ header.php అనేది చూడండి. ఎందుకంటే ఈ కోడ్ అనేది మనం హెడర్ ఫైల్ లో ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు సైట్ మ్యాప్స్ చేసినప్పుడైనా సరే ఒక కోడ్ అనేది ఇస్తుంది. ఆ కోడ్ కూడా మీరు హెడర్ ఫైల్స్ లో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి హెడర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, క్లోజింగ్ ఇక్కడ అయ్యింది. ఇది క్లోజింగ్ ట్యాగ్ అండి.
ఇలా స్లాష్ పెట్టి హెడర్ అని చెప్పి పెడతాం కదా, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఈ క్లోజింగ్ ట్యాగ్ కన్నా పైన ఇప్పుడు మనం కాపీ చేసుకున్న కోడ్ పేస్ట్ చేయండి. కోడ్ ఏంటి? గూగుల్ సైట్ వెరిఫికేషన్. మా కోడ్ కనిపిస్తుంది కదా, హైలైట్ కూడా చేశాను, గూగుల్ సైట్ వెరిఫికేషన్. జూమింగ్ కూడా చేశాను మీకోసం. గూగుల్ సైట్ వెరిఫికేషన్ అనే కోడ్ ని మనం ప్లేస్ చేసాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం పేస్ట్ చేసామో హెడర్ క్లోజ్ ట్యాబ్ కన్నా హెడర్ బాడీలోనే పార్ట్ ఉంది కదా, హెడర్ సెక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెడర్ సెక్షన్ అని చెప్పేసి అంటాం. మనకి అక్కడ ప్లేస్ మెన్షన్ చేసి ఉంటుంది హెడర్ అని చెప్పేసి. మీరు కోడింగ్ రాకపోయిన వాళ్ళకి కూడా తెలుస్తుంది, హెడర్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. అక్కడ మీరు మీ కాపీ చేసుకున్న కోడ్ అనేది ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేశాక అప్డేట్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేశానండి, చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందండి, స్టాప్ అవ్వలేదు, పాజ్ అవ్వలేదు. కౌశిక్ గారు పాజ్ అవ్వలేదు, స్క్రీన్ షేర్ అవుతుంది. మీన్వెల్ నేను వేరే దాంట్లో కూడా పెట్టుకుని మరి చూస్తున్నాను స్క్రీన్ ఎలా అవుతుంది అనేది. ఎప్పుడైతే మనం అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేసామో మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి మెసేజ్ రావాలి. మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో మనకి అర్థమవుతుంది మనకు ఒక ఫైల్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది అనేసి. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మనం మళ్ళీ మన యొక్క గూగుల్ సర్చ్ కన్సోల్ లోకి పేజ్ లోకి వెళ్ళిపోయాం. నౌ క్లిక్ ఆన్ వెరిఫై. వెరిఫై చేస్తుందండి, చెకింగ్ వెరిఫికేషన్. కరెక్ట్ గా మనం పెట్టలేదు అక్కడ. అగైన్ కోడ్ అనేది ఇస్తుంది. Sign into your domain name, example GoDaddy or Namecheap. Is a text code. మనకి వేరే సబ్ డొమైన్ కాబట్టి మనకు ఆ కోడ్ అనేది వర్క్ అవ్వలేదు. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే HTML ట్యాగ్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఆ మెటా ట్యాగ్ అనేది కాపీ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మనది సబ్ డొమైన్ అవడం వల్ల మనకు అది వర్క్ అవ్వలేదండి. అందుకని మనం URL అనేది మళ్ళీ ఇంకో దాంట్లో మళ్ళీ ఇంకోసారి ప్లేస్ చేసుకొని HTML ట్యాగ్ అని నేను కాపీ చేస్తున్నానండి కోడ్ అనేది. మళ్ళీ నాకు మన యొక్క వెబ్సైట్ కోడ్ దగ్గరికి వెళ్ళాను. మనకి URL ప్లేస్ చేయాలండి సబ్ డొమైన్ కాబట్టి.
మనకి కస్టమ్ డొమైన్ ఐడి కాదు కదా ఇది. ఇప్పుడు నేను ఒక కోడ్ అనేది ఇప్పుడు కాపీ చేశాను కదా, ఇప్పుడు ఇందాకలా జస్ట్ నౌ ఆ కోడ్ అనేది ఈ కోడ్ ప్లేస్ లోని కాపీ చేస్తున్నాను. చూసారు కదా, పేస్ట్ చేశాను. ఇప్పుడు మెటా నేమ్, ఈ మెటా ట్యాగ్ అనేది నేను ప్లేస్ చేశాను. ఆఫ్టర్ ప్లేసింగ్ లాస్ట్ మనం చేసినట్టుగానే అప్డేట్ ఫైల్ అన్నదాన్ని క్లిక్ చేయండి. అప్డేట్ ఫైల్ ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, అప్డేట్ ఫైల్ క్లిక్ చేసాక సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. అండ్ నౌ దీని నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, మన యొక్క గూగుల్ సర్చ్ కన్సోల్ లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యానండి ఇప్పుడు మనకు గూగుల్ సర్చ్ కన్సోల్ లోకి. డన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. నేను ఆ ట్యాబ్ క్లోజ్ మళ్ళీ మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది, సేమ్ క్లోజ్ మళ్ళీ రీడ్ అవుతుంది. మా సిస్టమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు మన ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయండి ఒకసారి. నేను ఆ ట్యాబ్ నుంచి ట్యాబ్కి వచ్చినప్పుడు క్లోజ్ అవుతుంది.
మంది సక్సీడ్ అయిపోయింది చూసారా? సక్సెస్ అమ్మ, డన్. మనం ఇక్కడ ఇందాకలా కిందన ఇంకో వేరే హెడర్ లో మనం ప్లేస్ చేసాం, అందుకని మనకి ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యింది. బాడీ పార్ట్ లో ప్లేస్ చేయడం వల్ల మనకి ఫెయిల్యూర్ వచ్చింది. బాడీ పార్ట్ ఉంది ఇక్కడ, మనం ఈ మెటా డయాగ్రామ్ ప్లేస్ చేసుకున్నాం. మనం ప్లేస్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఈ హెడర్ అని చెప్పి ఏదైతే ఉందో హెడర్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఈ పార్ట్ లో మనం ప్లేస్ చేసుకోవాలి. హెడర్ సెక్షన్ లోనే ప్లేస్ చేసాము. ఇంక మనకి వెబ్సైట్ అనేది వెరిఫై అయిపోయింది. మా విజిబుల్ అవుతుంది కదా స్క్రీన్ అనేది. గో టు ప్రాపర్టీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రెసిడెంట్ మంది ఇప్పుడు కొత్తది కాబట్టి అన్ని మనకి పర్ఫార్మెన్స్ చేయండి, ఇంకే లేదు. ఇఫ్ నాట్ రిపోర్ట్స్ అవి జనరేట్ అవుతాయి. ఓకేనండి భాను గారు. థీమ్స్ లోకి వెళ్ళి అపిరెన్స్ లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళండి. థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళినాక మీకు మన కోడ్ అనేది వెబ్సైట్ కోడ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యాక రైట్ సైడ్ కి రండి. ఇప్పుడు థీమ్ ఫైల్స్ దగ్గరికి. థీమ్ ఫైల్స్ దగ్గరకు వచ్చాక ఇక్కడ మీకు హెడర్ అని చెప్పేసి ఎక్కడైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ఓపెన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ హెడర్ ఉంది. భాను గారు కనిపిస్తుందా స్క్రీన్? హెడర్ మీద క్లిక్ చేయండి. హెడర్ ఫైల్ అనేది మన కోడ్ వస్తుంది. ఇదిగో ఇక్కడ హెడర్ ఫైల్. హెడర్ ఫైల్ మీకు ఇంకా మీకు గుర్తుండేలా చెప్పాలంటే హెడర్ ఫైల్ మనకి HTML లో ఉంటుంది. HTML లో ఉంటుంది మనకి కోడ్. ఆ హెడర్ ఫైల్ లోకి వచ్చి ఈ హెడర్ సెక్షన్ ఉంటుంది కదండి, హైలైట్ చేసాను చూసారా హెడర్ సెక్షన్. ఈ హెడర్ సెక్షన్ లోని మనకు అడిచిన కోడ్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆ హెడర్ సెక్షన్ ఎక్కడ పెట్టినా పర్లేదు, హెడర్ సెక్షన్ మనం ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసాక అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అప్డేట్ అవుతుంది. సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు వస్తుంది. వచ్చినాక మళ్ళీ మనకు గూగుల్ సెర్చ్ లోకి మళ్ళీ వస్తాం. ఆ ట్యాబ్ లోకి వచ్చి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అది వెరిఫై అయిపోతుంది. ఒక వెబ్సైట్ కి ఒక గూగుల్ అనేవాడు మినిమం ఒక 1.5 month ఒక 2 months తీసుకుంటాడు ఒక ఇండెక్స్ పేజ్ లో రావడానికి. ఇండెక్స్ పేజ్ అంటే ఏంటి?
ఇది మన రిజల్ట్ స్పేస్, SCRP అని చెప్పి అంటాం. కిందకు వచ్చి ఇక్కడ చూసారా ఇండెక్స్ పేజ్, వీటిని అంటాం. మన యొక్క వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ కంటెంట్ లోని బట్టి మనకి ఫస్ట్ పేజ్ లో టాప్ లో వస్తుంది. అది ఎలాగా SEO చేస్తే. అర్థమైంది కదా. మన యొక్క వెబ్సైట్ అనేది టాప్ లో రావాలి అంటే SEO చెయ్యాలి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి మనకి పైసా కూడా మనం అసలు పే చేయక్కర్లేదు. బట్ ఏంటంటే మనకి కరెక్ట్ గా మనకు నాలెడ్జ్ ఉండాలి అసలు దానికి ఎలా చెయ్యాలి, మన వెబ్సైట్ టాప్ లో పెట్టాలంటే అనే దాని గురించి. సాయిలక్ష్మి, ఇండెక్స్ పేజ్ ఎక్కడ ఉంది? ఇండెక్స్ పేజ్ అండ్ రిజల్ట్ పేజ్ ఇప్పుడు చెప్పిన దాని గురించి మరి రిపీట్ చేయనా? ఒకసారి మీరు ఏ టాపిక్ గురించి అడుగుతున్నారో ఒకసారి మళ్ళీ చెప్పండి. పేజెస్ అంటే ఇప్పుడు ఇదే కదండి మీకు అడుగుతున్నారు, కోడ్ గురించేనా? అపిరెన్స్ లోకి వెళ్ళి థీమ్స్ లోని థీమ్ ఎడిటర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యాక రైట్ సైడ్ మనకి థీమ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంది కదా, థీమ్ ఫైల్స్ లోకి వెళ్ళి హెడర్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకుంటాం. హెడర్ ఫైల్ ఓపెన్ చేసి ఈ యొక్క హెడర్ సెక్షన్ లోని మనం కాపీ చేసుకున్న కోడ్ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసి మస్ట్ అండ్ షుడ్ అప్డేట్ ఫైల్ క్లిక్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. అంతే అండి. దీని నెక్స్ట్ లోకల్ హోస్ట్ అనేది ఎలాగా అసలు మనం ఉంటుందో ఒకసారి చూద్దాం. జాంప్ అంటే ఎవరైనా విన్నారా? జాంప్ గురించి, జాంప్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? యాడ్సెన్స్ కాదండి, జాంప్ కోసం. జాంప్ ఫుల్ ఫామ్ ఏంటి? జాంప్ ఫుల్ ఫామ్ రాస్తున్నాను చూడండి ఒకసారి. జాంప్ ఫుల్ ఫామ్ రాస్తున్నాను, ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ ఇస్తాను. జాంప్ ఫుల్ ఫామ్ రాస్తున్నాను. మనం నోట్ చేసుకోండి, జాంప్ అనేది ఒక ఫుల్ ఫామ్. ఆఫ్టర్ వెరిఫికేషన్ మనోజ్, ఇఫ్ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ప్రీవియస్ వెబ్సైట్స్ అయితే దాంట్లో రిపోర్ట్స్ అన్ని చూసుకోవచ్చు, వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్. ఇఫ్ నాట్ మీ యొక్క అప్కమింగ్ లోని నెక్స్ట్ ఒక ఫ్యూచర్ లోని మీ యొక్క రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అక్కడ ఎంతమంది విజిటర్స్ అనేది వచ్చారు, అసలు స్కేల్ అనేది ఎలా ఉంది, కంటెంట్ అసలు బాగుందో లేదా అనేది.
ఇప్పుడు ఈ ర్యాంప్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ప్రివ్యూ చూపించి అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాం. ర్యామ్ ఏంటండి? ర్యామ్ కాదు, జాంప్. అలానే ఉంటదండి. మన యొక్క సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కవరేజ్ ఎలా ఉంది, దాని యొక్క ఎన్హాన్స్మెంట్స్ లాంటివన్నీ అక్కడ రిపోర్ట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను జాంప్ ఒక కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ ఆ వెబ్సైట్ తోటి ఇప్పటికి 3 వెబ్సైట్లు సబ్మిట్ చేశానండి ఒకే ఒక మెయిల్ ఐడితో, మల్లిక గారు. ఇక్కడ చూసారా, సేమ్ మెయిల్ ఐడి తోటి ఇప్పటికి 3 వెబ్సైట్లు సబ్మిట్ చేశాను. అంటే ఒక మెయిల్ ఐడితో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. మల్లిక అర్థమైందా? ఒక మెయిల్ ఐడితో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అందుకనే ప్రివ్యూ కూడా చూపించాను 3. ఇది జాంప్ కంట్రోల్ ప్యానల్ అండి. నా స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదా? జాంప్ యొక్క కంట్రోల్ ప్యానల్ ఇది. మనకి నెట్ అనేది కరెక్ట్ గా ఉంటేనే మనకి జాంప్ అనే ఈ యొక్క సర్వర్ అనేది రన్ అవుతుంది. క్లిక్ ఆన్ స్టార్ట్. అక్కడ గ్రీన్ కలర్ వస్తే మనకి రన్ అవుతుంది కరెక్ట్ గా. ఇక్కడ ఎల్లో కలర్ లోనే ఉంది. గ్రీన్ కలర్ లో వస్తే మనకి రన్ అవుతుంది. నౌ క్లిక్ ఆన్ స్టార్ట్ ఫర్ MySQL డేటాబేస్ కూడా స్టార్ట్ చేయండి. చంద్ర, మీ డౌట్స్ వేరే టాపిక్ కదా, అది లాస్ట్ లో చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు వేరే టాపిక్ వచ్చేసాం కదా, అందుకనేసి. ఈ 2 టాపిక్ మిక్స్ చేస్తే మనకు వేరే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు నేను ర్యాంప్ అనేది ఓపెన్ చేశానండి. మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వస్తేనే అది మనకి సర్వర్ అంటే కరెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ దెన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి మీరు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అవ్వడం వల్ల కొంచెం మీకు ఒక ఇన్కన్వీనియన్స్ అనేది కల్పించాను. సెక్షన్ స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ.
మన యొక్క జాంప్ అనేది మన యొక్క సిస్టమ్ లో కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి http://localhost అని చెప్పి టైప్ చేసుకోవాలండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఈ యొక్క పేజ్ అనేది డిస్ప్లే అవుతే మీ యొక్క సర్వర్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందని. ఇఫ్ నాట్ సెట్టింగ్స్ లో మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎక్కడ దగ్గర ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీరు అర్థం చేసుకోండి. మనకి ఎప్పుడైతే జాంప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇది ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అసలు జాంప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దాని గురించి చూద్దామండి. ఫస్ట్ గా మీరు బ్రౌజర్ లోని జాంప్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేశాక జాంప్ ఇన్స్టాలర్స్ అండ్ డౌన్లోడ్స్ ఫర్ అపాచీ అని చెప్పి ఉంది కదా, ఫస్ట్ లింక్. ఈ ఫస్ట్ లింక్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. మీ యొక్క సిస్టమ్ లో ఏదైతే ఓఎస్ అనేది యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే విండోస్ అనేది యూజ్ చేస్తున్నాను, సో విండోస్ దగ్గర క్లిక్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్స్ అనే దాంట్లో మనకి ఇక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేయడానికి డబుల్ క్లిక్ అనేది చేయండి. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఇన్స్టాలేషన్ అనేది అడుగుతుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేసి విండోస్ లోని సేవ్ చేయండి. యూజ్ చేయొచ్చండి మనోజ్ గారు. మల్లిక మ్యాక్ అయితే అక్కడ మనకి యూజ్ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడు, విండోస్ ఇన్స్టాల్ చేసి మ్యాక్ కి విండోస్ ఇన్స్టాల్ చేసి ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. మనకి అలాగా అంటే నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. 2 టైమ్స్ మనకి అంటే పర్వాలేదా మీకు మీ యొక్క సిస్టమ్ లోని ఉండేది కనెక్ట్ అవుతుంది అని చెప్పి మనకు చెప్తూ వస్తుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ యొక్క విండోస్ లోని ఇక్కడ జాంప్ అనేసి ఒక ఫోల్డర్ అనేది పెట్టుకోండి. భానుకిరణ్ గారు అయితే ఇంకా మీరు నాతో పాటు ప్యారల్ గా చేస్తున్నట్టు ఉన్నారు. జాంప్ అనేసి ఒక ఫోల్డర్ అనేది పెట్టుకోండి. ఒక ఫోల్డర్ పెట్టుకున్న తర్వాత అక్కడ మీరు ఇన్స్టాలేషన్ టైంలోని సెలెక్ట్ చేయండి. అది
లైక్ మీకు XAMPP ఇన్స్టాలేషన్ అనేది ఒక దగ్గర పెట్టానండి మీకోసం. మా స్క్రీన్ విజిబుల్ గా ఉందా? మనకు XAMPP అనేది అసలు ఎలాగా మనకి వస్తుందో. క్రియేట్ అయిపోయినా పర్వాలేదండి. ఇఫ్ నాట్ మీకు క్రియేట్ అవ్వకపోతే మీరు క్రియేట్ చేసుకోండి. ఒక్కొక్కసారి అది యాక్సెప్ట్ చేయదు. భానుకిరణ్ గారు, ఇలా మీకు స్క్రీన్ అనేది వస్తుంది. ఇలా స్క్రీన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎస్, ఇన్స్టాల్ అవుతుంది. టైం టేకెన్ అండి అది. మొత్తం అంతా ప్యాకేజ్ ఇప్పుడు సర్వర్ కంటే ఒక ప్యాకేజ్ అనేది ఉంటుంది కదా, ఆ ప్యాకేజ్ అంతా మనకి ఇన్స్టాల్ కొంచెం టైం టేకెన్. దానికి మనకి ఎంత అంటే 794 MB ఉంటుంది. ఎస్, అన్ప్యాక్ కూడా అవుతుంది. అన్ప్యాక్ దేనికంటే మనకి ఏమైనా సరే అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి అని ఇలాంటి మార్పులు చెరుపులు చేస్తాం డిలీట్ అని, వాటికి కూడా యూజ్ అవ్వడానికి. 794 MB అది తీసుకుంటదండి. మన అప్లోడింగ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ ఇంకా మినిమం ఒక 1 GB మీకు అవుతుంది ఈ రోజు. నెట్ అది కరెక్ట్ గా చూసుకోండి ఇన్స్టాల్ చేసేటప్పుడు. XAMPP అనేది మనకి లోకల్ హోస్ట్ సర్వర్ కోసమండి. ఇప్పుడు మనం హోస్టింగ్ అనేది వేరే దగ్గర కొనుక్కుంటున్నాం కదా, హోస్టింగ్ అనేది కొనుక్కోవడం లేకపోతే వేరే వాళ్ళ హోస్టింగ్ యూజ్ చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకును. అలా కాకుండా మన యొక్క హోస్ట్ అంటే మన యొక్క సర్వర్ని మనం మన యొక్క సిస్టంలోని పెట్టుకొని మనం రన్ చేసుకోవడానికి. కానీ ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉందండి XAMPP అనే దాంట్లో. మన సిస్టంలో తప్ప ఇంకే సిస్టంలో ఓపెన్ చేయలేం. ఏమంటే అర్థమవుతుంది కదా అందరికీ? మన సిస్టంలో తప్ప వేరే సిస్టంలో మనం ఓపెన్ చేయలేం అనమాట. ఎందుకంటే ఈ యొక్క సర్వర్ దీనికి సంబంధించినవి మన దాంట్లోనే ఉంచాం. అంటే మీ యొక్క పర్టికులర్ సిస్టంలోనే మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నారు. సో దాంట్లో తప్పించి ఇంక దేంట్లో మీరు ఓపెన్ చేయలేరు. ఇది ఒక్కటి తప్పించి మిగతా అంతా సేమ్ యాజ్ యూజువల్ అన్ని రన్ అవుతాయి. అంటే చూడండి, ఇప్పుడు నేను మీకు నిన్న ఒక వెబ్సైట్ అనేది చేసి మీకు ఒక లింక్ అనేది పెట్టి మీరు కూడా ఓపెన్ చేయండి అని చెప్పాను. ఇలా అలా అవ్వదు. ఇలాగ ఈ ప్రాసెస్ లో ఫినిష్ అయిపోయిందండి భానుకిరణ్ గారు. నెక్స్ట్ స్టెప్ నేను వెళ్ళొచ్చా? ఓకేనండి. మనకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు నాతో పాటు ప్యారల్ గా చేస్తున్నారు. సో మనం స్లోగా వెళ్తూ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ వద్దాం. ఓకేనండి, ఐ విల్ వెయిట్ చేస్తాను. ఇట్ స్టిల్ టేక్స్ మోర్ టైం. మొబైల్లో చేయకూడదండి సింధుజ గారు, అది చాలా ఎక్కువ MB అనేది తీసుకుంటది. ఇంకా ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది. వద్దు, అలాంటి వాటికి మీరు చేయొద్దు. మొబైల్లో చేయాల్సిన ఏమైనా ఉంటే నేను చెప్తూ ఉంటాను. మన మొబైల్లో నెక్స్ట్ టైం మనం ఒక ఆర్టికల్ రాద్దాం. మొబైల్ యూజ్ చేస్తూ ఆర్టికల్ రాసి బ్లాగ్ క్రియేట్ చేసుకుందాం, పబ్లిష్ చేద్దాం. ఎస్ మీద క్లిక్ చేయు.
మనోజ్ ఎస్ మీద క్లిక్ చేయి. మనకి జాంప్ అయిపోయిన తర్వాత ఒక 3 రోజుల వరకు మనకి ఎస్సీఓ గురించి చెప్పుకుందామండి. ఎస్సీఓ ఒకటి మనకి లెంతీ టాపిక్ అయినా అందరూ కుదురుగా వినాలి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అని మీరు నేర్చుకున్నామంటే మీకు ఎస్సీఓ వచ్చా అని అడుగుతారు. ది ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటది మీకు. మేము డిజిటల్ మార్కెటింగ్ అని నేర్చుకున్నామంటే ఎస్సీఓ వచ్చా? ఎస్సీఓ అంటే అసలు ఏంటి? ఎస్సీఓ, ఎస్సీఎం, ఎస్ఎంఎం. మా ఎస్సీఓ, ఎస్ఎంఎం ఏం ఫుల్ ఫామ్స్ చెప్పండి ముందు. చెప్తానండి రేపటి నుంచి. మనోజ్ గారు ఎస్సీఓ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ లెంతీ టాపిక్ కదా, ఫ్రెష్ గా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ రోజుతో వెబ్సైట్ గురించి ఇంకా అయిపోయింది. ఎస్ఎంఎం ఫుల్ ఫామ్. ఎస్ఎంఎం ఫుల్ ఫామ్ ఎస్సీఎం. ఓకే, మనకి ఎస్సీఎం లోనే మనకి పెయిడ్ యాడ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ పెయిడ్ యాడ్స్ అసలు ఎలా మనం అప్లై చేసుకోవాలని తెలుస్తుంది. ప్రతి ఒక్కటి చూద్దాం. మనకి ఎస్సీఓ కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది, ఇంకా మనకి మీన్వెల్ ప్రాక్టికల్ కూడా ఉంటుంది. బట్ మనం కాన్సెప్ట్ బాగా చేసుకోవాలి. ఈవెన్ దో లెంత్ టాపిక్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కాన్సెప్ట్ చేయాలి. గూగుల్ యాడ్సెన్స్ అప్పుడే కాదండి, అది లాస్ట్ లో చెప్తాను. ప్రసన్న గారు, గూగుల్ అడ్సెన్స్ అనేది మనం ఇప్పుడు చేయాలంటే మనకు ముందుగా మనం ఇవన్నీ నేర్చుకోవాలి. స్టెప్ బై స్టెప్ గా వెళ్దాం. గుడ్ శ్రీలక్ష్మి సాయిలక్ష్మి ఫ్రమ్ వెస్ట్ గోదావరి. యాక్టివ్ గా ఉంటున్నారు మీరు ఫ్రమ్ ద స్టార్టింగ్ సెక్షన్. మా మీ యొక్క ఫ్రెండ్స్ కి చెప్పండి, మనకి ప్రెసెంట్ ఆన్ గోయింగ్ టెక్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ. మీరు బయట నేర్చుకోవాలనుకుంటే మనకి ఇలాంటి ఎస్సీఓ శబ్దానికైనా దేనికైనా మనకి చాలా చాలా మనకి తీసుకుంటారు అమౌంట్ అనేది. మీకు అక్కడ మళ్ళీ ఇక్కడ తెలుగులో చెప్తూ మీకు అర్థమైనట్టుగా మీకోసం వెయిట్ చేస్తూ కూడా ఉండరు. ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. ఇన్స్టిట్యూట్ లో తెలుస్తుంది ఎలా ఉంటారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఫ్రీగా వచ్చిన కోర్స్ ని యూటిలైజ్ చేసుకోండి అందరూను. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. భాను కిరణ్ అయిందా ఇన్స్టాలేషన్? అండ్ మనోజ్ మీ అందరికి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. శలేక నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళినా నేను. చెప్పారండి అంటే చార్ట్ ఫస్ట్ టైం ఫాస్ట్ గా వచ్చేసింది కదా, చూడలేదు అయితే వాళ్ళ. మా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నాను నేను. ఓకేనండి. ఈలోగా వీళ్ళకి నెక్స్ట్ స్టెప్ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. నెక్స్ట్ స్టెప్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ అనేది ఇప్పుడు మీకు కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుందండి మనోజ్ గారు. వన్స్ యూ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేశాక జాంప్ కంట్రోల్ ప్యానల్ చూపించాను కదా ఇందాక మీకు, కంట్రోల్ ప్యానల్ అది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా దీన్ని కంట్రోల్ ప్యానల్ అని చెప్పి అంటాం, జాంప్ కంట్రోల్ ప్యానల్ అనేసి. ఒకసారి అపాచీని ఇంకా MySQL ని రెండింటిని స్టార్ట్ చేసి మీకు గ్రీన్ కలర్ అనేది వచ్చిందో లేదో చూసుకోండి. ఎవరైతే నాతో పాటు ప్యారల్ గా చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. గ్రీన్ కలర్ మటుకు రావాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నానండి. నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు మీరు
న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి wordpress.org అనేది పిక్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. .com అనేది మనకి యాడ్స్ కానీ లేకపోతే మన దగ్గర ఫ్యూచర్స్ కానీ ఉండవు. సో wordpress.org అనేది పిక్ చేసుకోవాలి. wordpress.org .com మనకి సపోర్ట్ కరెక్ట్గా చేయదు. అందుకని యాడ్స్ కూడా ప్లేస్ చేయడానికి అవ్వదు అందులోనే. మన ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ బ్రౌజర్ లోని wordpress.org డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పి టైప్ చేశానండి. బ్రౌజర్ లోనే wordpress.org డౌన్లోడ్ ఫర్ విండోస్. ఫస్ట్ లింక్ లోని డౌన్లోడ్ వర్డ్ప్రెస్ అని చెప్పి ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. వర్డ్ప్రెస్ అనే దానిపైన డౌన్లోడ్ వర్డ్ప్రెస్ క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి. డిస్ప్లే అయ్యాక డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కిందది కాదండి, పైన బ్లూ కలర్ బటన్ ఉంది కదా, బటన్ లైన్ కాదు బటన్, ఈ బటన్ పై క్లిక్ చేయండి డౌన్లోడ్ చేయడానికి. డౌన్లోడ్ చేయడానికి ఈ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్డ్ప్రెస్ నాకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. వర్డ్ప్రెస్ అనేది డౌన్లోడ్ అయినాక మీకు డౌన్లోడ్ వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచానండి దాన్ని, అది మీకు చూపిస్తాను. వర్డ్ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, డౌన్లోడ్ అవుతుంది, అయిపోయింది. ఇక్కడ నాకు ఉంది వర్డ్ప్రెస్ అనేది, మీకు విజిబుల్ అవుతుంది కదా వర్డ్ప్రెస్. లోడింగ్ టైం టేకెడ్ అండి, మనకి ప్రతి ఒక్కటి మనకి లోడింగ్ అవుదాం, మనకి నెట్ అనేది ఉండాలి కదా, టైం టేకన్. సో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను కదా, ఇదంతా ఒకటి రాసుకోండి. అండ్ మిగతా ప్రాసెస్ నేను చెప్తూ వస్తాను. ఇంక రిమైనింగ్ వాళ్ళు ఒక దగ్గర డౌన్లోడ్ అవుతూ వస్తుంది, అది డౌన్లోడ్ అయ్యాక మనకి డౌన్లోడ్స్ దగ్గర ఉంటుంది. మెయిన్ వైల్ నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్ కూడా చేసానండి, ఈ సర్వర్ రిజిస్ట్రేషన్ ఉంది, అది మీకు పంపిస్తాను ఈరోజు.
సర్వర్ ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. క్లాస్ అవ్వగానే మీకు ఆ ప్రాసెస్ అనేది పంపిస్తానండి. ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయ్యాక దాన్ని కాపీ చేయండి. ఏది మనం డౌన్లోడ్ చేసుకున్న వర్డ్ ప్రెస్ ని, ఇప్పుడు ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న వర్డ్ ప్రెస్ ని, ఆ వర్డ్ ప్రెస్ ని కాపీ చేయండి. రైట్ క్లిక్ కాపీ చేయడమేనా, లేకపోతే కంట్రోల్ సి అనేది చేయండి. షార్ట్ కట్స్ తెలుసు. ఇప్పుడు విండోస్ లోకి వెళ్ళండి. విండోస్ లోకి వెళ్ళాక మీకు జాంప్ అనే ఫోల్డర్ విజిబుల్ అవుతుందండి. జాంప్ అనేసి మన యొక్క లోకల్ హోస్ట్ సర్వర్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ పై డబుల్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అవుతుంది ఫోల్డర్ అనేది. విండోస్ లోకి వెళ్ళాక మన యొక్క జాంప్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ జాంప్ ఫోల్డర్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చాక htdocs పేరు రాసుకున్నామా, htdocs ఇందులోనే మనం ఈ ఫోల్డర్ లోనే ఏది మార్పులను చేర్పులను చేయడానికి ఇందులోనే htdocs. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి వర్డ్ ప్రెస్ ఏదైతే మీరు ఇప్పుడు కాపీ చేశారో ఆ యొక్క జిప్ ఫోల్డర్ ని పేస్ట్ చేయండి. ఇక్కడ అయితే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అని చేయడమో, లేకపోతే కంట్రోల్ వి అని చెప్పి కీబోర్డ్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ చేయడమైనా యూజ్ చేస్తూ పేస్ట్ చేయండి. మా పాయింట్ నోట్ చేసుకుంటున్నారు కదా అందరూ. మనం ఇలా పేస్ట్ చేయడమేనా, లేకపోతే మనం అక్కడ డౌన్లోడ్స్ లోనే క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పి క్లిక్ చేయండి. మనం ఎక్కడ ఇది కాపీస్ ఎక్కడైనా పెట్టుకుని చేసుకోవచ్చు, లేకపోతే మనకు డౌన్లోడ్స్ లోనే ఎక్కడైతే మనకు డౌన్లోడ్ అయ్యిందో అక్కడే మనం ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది క్లిక్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పి అనగానే మనకి వర్డ్ ప్రెస్ అనేది ఒక ఫోల్డర్ కింద వస్తుంది. ఆ జిప్ ఫోల్డర్ అనేది ఒక ఫోల్డర్ కింద వస్తుంది. ఈ ఫోల్డర్ కి మీరు వర్డ్ ప్రెస్ అయినా ఉంచేయండి, లేకపోతే మీకు ఏదైనా సరే మీ యొక్క వెబ్సైట్ నేమ్ పెట్టుకుంటే వెబ్సైట్ నేమ్ అయినా పెట్టండి. ఎవరికైనా సరే ఏమైనా వెబ్సైట్స్ ఏమైనా ఉంటే. మా ఇక్కడి వరకు అర్థమైంది కదా. మా ఇక్కడి వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాను. ఇప్పుడు వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ ఇదేనండి, ఫైనల్ ఇదే. ఇంకా అయిపోయిన తర్వాత మనకి జాంప్ అయిపోయింది. భానుకిరణ్ గారు అర్థం కాలేదు. స్టెప్ బ్యాక్వర్డ్ ఎక్కడి వరకు, ఎక్కడున్నారు ఇప్పుడు మీరు ప్రెసెంట్?
మీరు జాంప్ అనేది ఇన్స్టలేషన్ అయిన తర్వాత htdocs అండి, మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. మనకి జాంప్ అనేసి విండోస్ లో కనిపిస్తుందండి. కనిపించిన తర్వాత మీరు ఆ జాంప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక htdocs, మర్చిపోకండి ఫోల్డర్ నేము htdocs, ఆ ఫోల్డర్ లోనే మనం ఇన్స్టాలేషన్స్ అవనివ్వండి, ఏవైనా సరే మార్పులు చేర్పులు అనేది ఈ ఫోల్డర్ లోనే చేస్తాం. htdocs. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వస్తున్నాం. htdocs అనే దాంట్లో మీకు ఒక వర్డ్ ప్రెస్ ని ఇక్కడ మీరు పేస్ట్ చేసిన తర్వాత ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచేయండి, మీ ఇష్టం. అండ్ దెన్ మీ యొక్క బ్రౌజర్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేశాక లోకల్ హోస్ట్ /php myadmin, php myadmin, php myadmin. మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేసి చెప్తున్నాను మీరు గుర్తుందనేసి. ఎవరికైతే నెట్ హై స్పీడ్ లో ఉందో వాళ్ళే చేయండి, నెట్ స్లోగా ఉన్న వాళ్ళకైతే అది చాలా ఇబ్బంది అవుతుంది మీకు. php myadmin పేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి, విజిబుల్ గా ఉంది కదా php myadmin పేజ్ అనేది. ఇప్పుడు ఇక్కడ న్యూ మెయిల్ క్లిక్ చేయండి. ఒక డేటాబేస్ నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో డేటాబేస్ నేమ్. నేమ్ ఇచ్చాక క్రియేట్ అని మీద క్లిక్ చేయండి. డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు క్రియేట్ అయ్యాక నెక్స్ట్ ట్యాబ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇప్పుడు చూసారు కదా క్రియేట్ చేశాను, ఇంకా న్యూ మెయిల్ డేటాబేస్ నేమ్ ఇచ్చి క్రియేట్ క్లిక్ చేశాను. క్రియేట్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను న్యూ మెయిల్ క్లిక్ చేసి డేటాబేస్ నేమ్ ఇచ్చి
క్లిక్ చేస్తాను. న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేశాక మీరు వర్డ్ ప్రెస్ ని ఎలాగైతే ఏ నేమ్ తో సేవ్ చేశారో హెచ్డి డాక్స్ లోని వర్డ్ ప్రెస్ ఫోల్డర్ వర్డ్ ప్రెస్ అని చెప్పి వదిలేస్తే వర్డ్ ప్రెస్ అని టైప్ చేయండి. లేకపోతే మీకు ఏదైతే ఆ ఫోల్డర్ రీనేమ్ పెట్టుకున్నారో ఆ రీనేమ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. లోకల్ హోస్ట్ /WordPress. నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేశానండి. ఆల్రెడీ ఇది మనకి ఇన్స్టాలేషన్ అది అయ్యింది. నేను స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ వస్తాను ఎవరైతే చేస్తున్నారో. మనకి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి సెటప్ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. చేసాక అక్కడ మళ్ళీ మనం వర్డ్ ప్రెస్ కి అడ్మిన్ సెటప్ కాన్ఫిగరేషన్ అంటే వర్డ్ ప్రెస్ కి అడ్మిన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకుంటాం. ఇచ్చుకొని మన యొక్క డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవుతాం. వర్డ్ ప్రెస్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. అంతేనండి. మనకి వర్డ్ ప్రెస్ ఎలా యూజ్ చేయాలో మీ అందరికీ తెలుసు. మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు నేను ప్రతి ఒక్క పాయింట్ స్టెప్ వైజ్ గా నేను ఒకటి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంచాను. మీకు అది ఆఫ్టర్ ద క్లాస్ షేర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేనైతే స్క్రీన్ ఇప్పుడు ఆపేసానండి. స్క్రీన్ షేర్ అవ్వలేదు అనుకోండి. స్క్రీన్ ఇప్పుడు ఆపేసాను. స్క్రీన్ షేరింగ్ అనేది. లాంగ్వేజ్ అడిగితే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేయండి. మనోజ్ గారు, మనోజ్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసి అక్కడ క్లిక్ చేసి ఇంకొకటి బటన్ మీద. సాయిలక్ష్మి గారు వెరీ గుడ్ అండి. మీ ఫ్రెండ్స్ కి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. డేటాబేస్ ఇప్పుడు మనం ప్రీవియస్ గా మనం క్రియేట్ చేసుకున్నాం కదా మనోజ్, ఎక్కడ పిహెచ్పిలోని మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అదొక నేమ్ అక్కడ ఇవ్వి. యూజర్ నేమ్ రూట్ ఇవ్వు. యూజర్ నేమ్ దగ్గర రూట్, పాస్వర్డ్ నిల్. రిమైనింగ్ లాస్ట్ 2 కాలమ్స్ సేమ్ అలానే ఉంచేసి లోకల్ హోస్ట్ అని కింద WP ఐఫన్ అనేసి యూజర్ నేమ్ రూట్ అని చెప్పి ఇవ్వు. డేటాబేస్ యొక్క డేటాబేస్ నేమ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నావో క్రియేట్ చేసింది పిహెచ్పిలో క్రియేట్ చేస్తాం కదా ఇప్పుడు మనం. నువ్వు ఏదైతే పేరు ఇచ్చావో ఆ పేరు ఇవ్వు అక్కడ. ఓకే మీద క్లిక్ చేయండి. ఎప్పుడు ఈ మొత్తం ఈ డీటెయిల్స్ ఇచ్చాక ఓకే మీద క్లిక్ చేయి.
క్లిక్ చేశాక ఇప్పుడు నీకు సైట్ టైటిల్ అనేది అడుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ కి టైటిల్ ఇవి ఇప్పుడు. షూర్ అండి. ఇప్పుడు మన జాంప్ కి సంబంధించింది ఎలా ఇన్స్టాలేషన్, సర్వర్ ఇన్స్టాలేషన్ అంతా ఒకటి మీకు షేర్ చేస్తాను. అయితే మీరు ఇన్స్టాలేషన్ లో మీకు నెట్వర్క్ ఫాల్ట్ అని ఏదైనా వస్తే మీకు అక్కడ ఎర్రర్ అనేది వస్తుంది అండి. అదొకటే మనకి. ఎందుకంటే ఇది నీకు ఎన్షియర్గా చెప్తున్నానంటే నేను కూడా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు నెట్వర్క్ ఫాల్ట్ నాకు చాలా సార్లు వచ్చింది. నెట్వర్క్ ఫాల్ట్ రావడం వల్ల ఇన్స్టాలేషన్ లో కొన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవ్వలేదు. ఇన్స్టాలేషన్ టైంలో కొన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవ్వకపోతే మనకు అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశాను. నేను 3 times నేను దానికి ఇన్స్టాలేషన్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే మనకి నెట్వర్క్ ఇష్యూ వల్ల మనకి మొత్తం అన్ని ఫైల్స్ ఇన్స్టాలేషన్ టైం అప్పుడు అది ఉండదు. అప్పుడు ప్యాకేజ్ అనేది ఇన్స్టాలేషన్ అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మీరు కంప్లీట్ గా మొత్తం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఇలాంటి టైం అప్పుడు ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ వస్తే. పాస్వర్డ్ నిల్లేండి. యూజర్ నేమ్ రూట్. యూజర్ నేమ్ రూట్ అని ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్స్ లో కాదని స్మాల్ లెటర్స్ లో రూట్ అనేసి. నోట్ చేసుకోలేదండి. వెరీ గుడ్ అండి. ది బెస్ట్ మీరు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. సేమ్ ప్రాసెస్ అనేది నేను గ్రూప్ లో పెడతాను కదా, అప్పుడు మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ. సో బెటర్ యూ కెన్ అన్ఇన్స్టాల్. ఎందుకంటే పాస్వర్డ్ కూడా మర్చిపోయారు కాబట్టి మీరు. భానుకిరణ్ గారు చెప్పండి. రేపు డిస్కస్ చేద్దామా? ఇప్పుడు 11 మన టైం కూడా ఎక్సీడ్ అయిపోయింది. అక్కడ మనకి ఆప్షన్ అడుగుంటుంది, మనకి సోషల్ లింక్ కూడా యాడ్ చేయాలా అనేసి. మీరా మ్యామ్? హలో. ఎస్ మ్యామ్. మ్యామ్ ఈరోజు 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయి. సెండ్ చేశాను మేడం ఆల్రెడీ 2 times. గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. ఓకే మ్యామ్. అమ్మ ఈరోజు 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయి. ఒకటి వీక్లీ రిపోర్ట్. రేపు టాపిక్ ఎస్సీఓ అండి. రేపు ఫ్రెష్ గా మనం ఎస్సీఓ టాపిక్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఉమాశంకర్. మా ఇంకా క్లాస్ అనేది అయిపోద్దాం ఈ రోజుకి. ఈ రోజు మనం డిస్కస్ చేసిన గుర్తున్నాయి కదా? ఈ రోజు డిస్కస్ చేసినవన్నీ మీకు గుర్తున్నాయి కదా? మనం ఏంటంటే డిస్కస్ చేసాం, ఒకసారి చెప్పండి చాట్ బాక్స్ లో. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్ని టాపిక్స్ మీద మనకి అవగాహన అనేది ఉండాలండి. అవగాహన ఉన్నాక మీకు ఏ టాపిక్ అయితే మీకు బాగా మీకు ఫ్రెండ్లీగా అంటే మీ మీద నేర్చుకోగలను అనుకుంటున్నారో ఆ టాపిక్ ని డెప్త్ గా నేర్చుకోండి. కానీ ముందు మొత్తం అన్ని టాపిక్స్ గురించి బాగా నేర్చుకోండి. లక్ష్మణ్ గారు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. అర్థమైంది కదా? ఫస్ట్ మనం అన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని బట్టి మనకి అందులో ఏది ప్రిఫరెన్స్, ఏది మనకి బాగా అనుకూలంగా ఉందో దాన్ని డెప్త్ గా నేర్చుకోండి. మనకి అన్ని టాపిక్స్ మనకి మంచి సాలరీనే వస్తుంది. డిజిటల్ మార్కెట్లో ప్రతి ఒక్క టాపిక్ మంచి టాపిక్, లేటెస్ట్ వే.
పాస్వర్డ్ డేటాబేస్ పాస్వర్డ్ ఇవ్వద్దండి. యూజర్ నేమ్ రూట్ అని చెప్పి మెన్షన్ చేయండి. మెటీరియల్ ఇస్తాను కదా, ఒకసారి మెటీరియల్ చూసి నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలో చేయాలి. మనోజ్ గారు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇప్పుడు చేయొద్దు. మెటీరియల్ ఇచ్చాక నెక్స్ట్ స్టెప్ అనేది చేయండి. రేపు ఎస్సీఓ టాపిక్ అండి, ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్సీఓ మస్ట్ అండ్ షుడ్. హ్యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ గా ఎస్సీఓ రాకపోతే ఇట్స్ వేస్ట్. ఎస్సీఓ గురించి కొంచెమైనా తెలుసుకోవాలి మీరు. జాయిన్ అవ్వండి అండి హర్త గారు. ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్ చేయొచ్చు. మనోజ్ మీకు డేటాబేస్ లో పాస్వర్డ్ ఇవ్వద్దు, ఓన్లీ యూజర్ నేమ్ ద రూట్ అని చెప్పి మెన్షన్ చేయి. నేను మెటీరియల్ థియరీ పార్ట్ గా ఇచ్చాను, నీకు థియరీ పార్ట్ కూడా అర్థం కాకపోతే ఈ రోజు నేను ఒక పిక్చర్స్ అనేది పెడుతూ నిన్న ఎలా అయితే మెటీరియల్ ప్రిపేర్ చేస్తాను అలా మెటీరియల్ ప్రిపేర్ చేసి రేపు మార్నింగ్ నేను అందజేస్తాను. మనోజ్ వినిపిస్తుంది కదా వాయిస్? ఇప్పుడు డేటాబేస్ నేమ్ యూజర్ నేమ్ డేటాబేస్ మీ ఏవైతే క్రియేట్ చేసుకున్నావో అది ఇవ్వు. నీకు ఏదైతే డేటాబేస్ నేమ్ నీ ఇష్టం. నేనైతే వెబ్ స్కిల్ అని చెప్పి అలా ఇస్తూ వస్తున్నాను. నీ ఇష్టం డేటాబేస్ ఎప్పుడైనా క్రియేట్ చేసేటప్పుడు, కానీ నేమ్ గుర్తుపెట్టుకో. ఇక్కడ ప్రతి ఒక్కటి నేమ్స్ ఏవైతే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నా ప్రతి ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి. మీకు గుర్తు లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ కూడా మీకు తీసుకోలేకపోతే పేపర్ పై రాసుకోండి. మా రేపు ఎస్సీఓ టాపిక్ మస్ట్ అండ్ షుడ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ షుడ్ అటెండ్. మీ యొక్క గ్రూప్స్ లో కూడా చెప్పండి ఎస్సీఓ ఇస్ మస్ట్ అండ్ షుడ్. యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ గా ఎస్సీఓ మస్ట్ అండ్ షుడ్. ఇంకా సెక్షన్ ఎండ్ చేస్తున్నానండి.